హలో అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మహాశివరాత్రి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం మాఘమాసం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు భక్తులు ఉపవాసం పాటించి శివుణ్ణి పూజించి రాత్రంతా జాగరణ చేస్తారు. అసలు ఈ మహాశివరాత్రి వెనుక ఉన్న కథలు విశ్వాసాలేంటో తెలుసుకుందాం. సముద్ర మదనం కథ. ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందేందుకు క్షీరసాగరాన్ని మదించారు. ఆ సమయంలో హాలాహల విషం అనగా అత్యంత ప్రాణాంతకమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం ప్రభావంతో సమస్త లోకాలు దహనమయ్యే స్థితికి చేరుకున్నాయి. విషం నుంచి లోకాల రక్షణ కోసం శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతులో నిలుపుకొని నీలకంఠుడయ్యాడు. ఈ సంఘటన మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున జరిగింది కాబట్టి ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకోవడం ప్రారంభమైంది. రెండవ కథ వచ్చేసి శివపార్వతి వివాహం. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు శివుడు మరియు పార్వతీ వివాహం జరిగిందని నమ్ముతారు. దేవి పార్వతి పూర్వజన్మలో సతీదేవిగా జన్మించి తన తండ్రి దక్షుని యజ్ఞంలో ఆత్మత్యాగం చేసింది. తదనంతరం పార్వతీగా పుట్టి కఠినమైన తపస్సు చేసి భగవాన్ శివుణ్ణి పొందింది. వారి వివాహం జరిగిన ఈ శుభదినాన్ని మహాశివరాత్రిగా భక్తులు జరుపుకుంటారు. మూడవ కథ లింగోద్భవ కథ. ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు ఎవరు గొప్ప అనే వాదనకు దిగారు. ఆ సమయంలో శివుడు ఒక మహత్తరమైన జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అగ్నికి పై భాగం వెతికాడు, విష్ణువు కింద భాగం వెతికాడు. కానీ ఆ ప్రకాశానికి మొదలు ముగింపు లేనందున ఇద్దరూ శివతత్వాన్ని గ్రహించారు. ఈ సంఘటన శివరాత్రి రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. నాలుగవ కథ ప్రకారం హనుమంతుడు శివుణ్ణి దర్శించుకోవాలనే కోరికతో కేదార్నాథ్ వద్ద కఠిన తపస్సు చేశాడు. శివుడు పరీక్షించడానికి ఒక భిక్షకునిగా వచ్చి హనుమంతుణ్ణి ఉపేక్షించాడు. అతని భక్తి శక్తికి మెచ్చిన శివుడు హనుమంతుణ్ణి దీవించి మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా పూజించబడేలా చేశాడు. ఐదవ కథ వచ్చేసి గజేంద్ర మోక్షం. ఒకసారి ఓ రాజు అనుకోకుండా శాపగ్రస్తుడై ఏనుగుగా మారిపోయాడు. కీచకులు అతనిపై దాడి చేయగా శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై భక్తుణ్ణి రక్షించాడు. భక్తుని నిస్వార్థ భక్తిని చూసి భగవాన్ శివుడు మహాశివరాత్రి రోజున అందరినీ రక్షించేందుకు ప్రతిజ్ఞ చేశాడు. శివరాత్రి రోజున భక్తులు ఏం చేయాలో తెలుసుకుందాం. ఈరోజు భక్తులు నిరాహారంగా ఉండి శివుణ్ణి ప్రార్థిస్తారు. పాలతో తేనెతో గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. శివునికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పిస్తారు. శివుని పవిత్రమైన నామస్మరణ అనగా ఓం నమఃశివాయ జపం చేయడం పుణ్యకార్యం. రాత్రంతా శివుని కీర్తన చేయడం, శివలీలలు చదువుతూ జాగరణ చేస్తారు. శివుని అనుగ్రహం పొందే ఉత్తమ రోజుగా మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం పాటించడం, జాగరణ చేయడం భక్తుల కోసం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుంది. శివపూజ ద్వారా పాపాలు తొలగిపోతాయని, అనేక జన్మల పుణ్యఫలాన్ని ఈ ఒక్కరోజే పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహాశివరాత్రి శివభక్తులకు ఒక మహత్తరమైన రోజు. ఈ రోజు శివుణ్ణి పూజించి అభిషేకం చేసి ఉపవాసం పాటించి రాత్రంతా శివుని ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక శుద్ధి, పాప విమోచనం మరియు శివ అనుగ్రహం పొందవచ్చు. మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.